అహోబిలం పారువేట ఉత్సవ శోభాయాత్రలో పాల్గొనటం నా అదృష్టమని తెలియజేశారు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. అహోబిలం పారువేట ఉత్సవాలను యునెస్కో గుర్తింపుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా కేంద్ర ప్రభుత్వంచే కృషి చేస్తున్నామని తెలిపారు. అహోబిలేషుని ఆశీర్వాదం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవ శోభాయాత్రలో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం నంద్యాల పట్టణంలో మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవ శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని అపురూపమైన ఉత్సవం అహోబిలమన్నారు. అహోబిలేశుడు తన కళ్యాణానికి రారండని 33 గ్రామాల్లో 45 రోజులు తిరిగి భక్తులను ఆహ్వానించడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘటనగా అభివర్ణించారు. కాకతీయుల కాలం నుండి 1000 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగడం అభినందనీయమన్నారు. 33 గ్రామాల్లో 45 రోజులు అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివార్ల పారువేట ఉత్సవంలో సేవ చేసే గుడికట్టు ఆయకట్ల సేవలు గొప్పవి అని కొనియాడారు. స్వామివార్లకు సేవ చేస్తున్న చెంచులు, పల్లకి మోసే బోయలు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, సాకలి, మేదరి తదితర ఆయకట్లను ఈ సందర్భంగా సన్మానించటం మంచి సంప్రదాయమన్నారు. అహోబిల స్వామివార్ల ఆశీస్సులతో యునెస్కో గుర్తింపుకు కృషి చేస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, ఆలయ ముఖ్య సలహాదారులు షేతు రామస్వామి, అర్చకులు మధుసూదనాచార్యులు, మన ఊరు మన గుడి జిల్లా పర్యవేక్షకులు శివకుమార్ రెడ్డి, సీనియర్ న్యాయవాది మార్క్, ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి, తులసిరెడ్డి, వేలాది మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు రావాలి, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావాలి ఈ పారువేట ఉత్సవాన్ని అని చెప్పి మనము ఆనాడు కేంద్ర మంత్రి గారికి అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా ఎంతో చక్కగా వీళ్ళు నిర్వహించారు. మన ద్రౌపది ముర్ము మన ప్రెసిడెంట్ గారికి అందరూ కూడా లెటర్లు రాయడము, ఈరోజు కోటి సంతకాలతో ఈరోజు ముందుకు వెళ్లి ఈరోజు ముర్ము గారికి ఆహ్వానం పలికి పారువేట ఉత్సవం ఎంత మహత్తరమైన ఇదో తెలిసేలాగా ప్రపంచం మొత్తం తెలిసేలాగా తెలియజేయడానికని ఇది ఒక ప్రయత్నము. ఖచ్చితంగా పారువేట ఉత్సవాన్ని యునెస్కో గుర్తింపు వచ్చేలాగా నేను నా వంతు కృషి చేస్తాను, ఖచ్చితంగా జరిగేలాగా చేస్తానని మాట్లాడుతున్నాను.